సైకో పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించింది. అనపర్తి ఎమ్మెల్యే బలవంతపురంలో విజయోత్సవ వేడుకలు. సైకో పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించడం విశేషమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలవంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన సైకో పీడ వెరగడైన నేపథ్యంలో ఈరోజు సైకో విముక్త ఏపీ దినోత్సవంగా అనపర్తి నియోజకవర్గంలో కూటమి నాయకులు కలిసి సుపరిపాలనకి సంవత్సరం అయిన నేపథ్యంలో అక్కడ విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. 58 గ్రామాల్లో విజయోత్సవాలు నిర్వహించి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం, సభలో రాబోయే 4 సంవత్సరాలు ఏ విధంగా ఉండాలనేది దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ అత్యంత ఉత్సాహంతో కార్యకర్తలందరూ గ్రామాల్లో బాణసంచ కాల్చుతూ కేకులు కట్ చేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు. ముఖ్యంగా మేము విజయోత్సవాలు నిర్వహించేది విజయం సాధించినందుకు కాదు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో 95 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా అనేక వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసుకొని రాబోయే 4 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేయాలి. మరొక పక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ప్రజల్లోకి అందివ్వాలనే లక్ష్యాన్ని వాడు నిర్దేశించుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాం మాదిరిగా అరాచక పాలన, ఆటవిక పాలన అందివ్వడం కాకుండా ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం ద్వారా అవినీతి లేని అభివృద్ధికి పట్టం కట్టారు ప్రజలు. ఆ దిశగానే మేము ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ఈ 95 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం కోసం సహకరించిన కూటమి నేతలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా నియోజకవర్గంలో కూటమి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ